వస్తుందో చూడండి. చింత చిగురు చిటారు కొమ్మకి వెళ్ళిపోయిందా, మగవాళ్ళతో సమానంగా కోస్తుంది. ఇటువైపు చూడండి, ఇటు అతను కోస్తున్నారు. ఎలా కూర్చున్నారో చూడండి, కొమ్మకి ఎడ్జిన. చింత చిగురు తీసుకున్నాను వచ్చానండి. జాగ్రత్తగా దిగమ్మా. కలిసిపోయారుగా. అందుకని అడిగాను, నాకేమో రావాలి కదా, మరి ఉంటుందో లేదో అని. ఎలా ఇస్తారు మరి? తూకం ఏమి ఉండదుగా, మా చేతి తెలుస్తుందా? 50 రూపాయలు రోజు ఎంత ఉంటారు? మీ తప్పులకు వచ్చేస్తాయా? పప్పు చేసుకోవచ్చు, కొంత ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటాను. చింత చిగురు తెచ్చుకున్నాక కొంచెం ఇట్లా ఏరుకోవాలండి. పుల్లలు లాంటివిను ఇట్లా ముదిరిపోయిన ఆకు ఉంటుంది కదా, అది తీసేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బేషన్లో వేసుకొని నిల్వ చేసుకోవటానికి, మామూలుది అయితే అప్పుడు డైరెక్ట్ పప్పు చేసుకోవడానికి ఉంచుకోవచ్చు. ఇది పప్పు చేసుకుందాం, పక్కన పెడతాం. దీంట్లో కొంచెం పసుపు అండి, ఒక 2 స్పూన్లు ఉంటుంది. రెండు స్పూన్లేమో ఉప్పు, వేసేసి కలిపేసుకుంటాం. కొంచెం ఒక డబ్బాలో పెట్టేసి నిల్వ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకొని కూడా కొంచెం డ్రై అయిపోయినాక ప్యాక్ చేసుకోవచ్చు అండి. జిప్లాక్ కవర్లో పెట్టేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మనకి ఇప్పుడు ఫ్రెష్గా దొరికినప్పుడు ఫ్రెష్గా వాడుకోవాలి, లేనప్పుడు తీసి అది వాడుకుందామని ఇలా నిల్వ చేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగుందో కదా. ఇదైతే నేను మామూలుగానే వండేస్తానండి పప్పు కూరలోకి. చింత చిగురు పప్పు చేసుకుందామని ఇలా ఉంచుకున్నాను.